హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కంప్లీట్‌గా బ్యాంగిల్ డిజైన్స్ చూద్దామండి. సో, మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తాను మీకివాళ. ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా 1 మంత్ బ్యాక్ మనకి ఒక బొటిక్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారండి. సో, పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి మనకి ఆర్డర్ అయితే వచ్చింది. ఈ టోటల్ ఆర్డర్‌లో 22 నుంచి 210 వరకు మిక్స్డ్ సైజెస్ అయితే ఉన్నాయండి. సో, జస్ట్ వాళ్ళు ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని మనకి సెండ్ చేశారు. కలర్ కాంబినేషన్ చాయిస్ అంతా కూడా మందే. సో, వాళ్ళు పర్టికులర్‌గా చెప్పారు మీ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి. మీరే ఓన్‌గా మేక్ చేసేయండి అని చెప్పారు. ఇలా కస్టమర్స్ దగ్గర నుంచి వర్క్ చూడక ముందే కాంప్లిమెంట్స్ వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. నేను ఈవెన్ ఒక్క పిక్ కూడా షేర్ చేయలేదు. జస్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇచ్చా, వాళ్ళు అందులో సెలెక్ట్ చేసుకొని నాకు షేర్ చేశారు. ఇక లేట్ చేయకుండా ప్యాటర్న్స్ అయితే చూసేద్దాము. సో ఫస్ట్ సెమీ బ్రైడల్ సెట్స్ అండి. 2 డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో మేక్ చేశాను, చూసారు కదా. ఈ ప్యాటర్న్ లో ఈచ్ సెట్ కి వచ్చేసి 16 బ్యాంగిల్స్ వస్తాయండి. నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము. ఇది హెవీగానే బ్యాంగిల్ కౌంట్ తక్కువ ఉంటుంది. ఇవి కూడా 2 సైజెస్ లో కస్టమైజ్ చేయమన్నారు. ఈచ్ హ్యాండ్ కి వచ్చేసి 4 బ్యాంగిల్స్ వస్తాయండి. చూసారు కదా, నేను చాలా డిఫరెంట్ గా కలర్ కాంబినేషన్స్ అయితే ట్రై చేశాను. కంప్లీట్ గా గ్లాస్ యూజ్ చేయలేదు, కంప్లీట్ గా మ్యాట్ యూజ్ చేయలేదు, రెండు కలిపే యూజ్ చేశాను. చూసారు కదా, ఎల్లో కలర్ కుందన్స్ ఇంతవరకు మన ఛానల్లో యూజ్ చేయలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఆర్డర్లో యూజ్ చేశానండి. ప్రజెంట్ ట్రెండింగ్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో చూసుకొని వాటికి మ్యాచింగ్గా నీట్ ఫినిషింగ్ తోటి ఇలా బ్యాంగిల్స్ అయితే కంప్లీట్ చేశాను. కొన్ని సెట్స్కి పర్టికులర్గా రెగ్యులర్ కాంబినేషన్స్ ఉంటాయి కదా, బ్లూ, పింక్, గ్రీన్, రెడ్ అలాగా. సో ఆ కాంబినేషన్స్ కూడా ట్రై చేశాను. అందరికీ ట్రెండీ కలర్సే నచ్చవు కదండి. సో కొంతమందికి పర్టికులర్గా ఈ కలర్ కాంబినేషన్ అంటే ఇష్టం అని చెప్పేసి ఉంటుంది. అందుకని చెప్పేసి రెగ్యులర్ కలర్ కాంబినేషన్స్ కూడా యూజ్ చేశాను. నెక్స్ట్ ప్యాటర్న్లోకి వెళ్దాము. సో ఈ ప్యాటర్న్లో కంప్లీట్గా గ్లాస్ వైట్ కుందన్సే యూజ్ చేశానండి. 4mm రౌండ్ షేప్ కుందన్స్ ఇంకా డైమండ్ షేప్ కుందన్స్ యూజ్ చేసి ఇలాగ వర్క్ అయితే ఫినిష్ చేశాను. ఈ వర్క్కి డార్క్ కలర్ థ్రెడ్స్ అయితే చాలా బాగా సూట్ అవుతాయి. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా సింపుల్గా ఉంటుంది. 2 సైజెస్లో 2 పేర్స్ కస్టమైజ్ చేయమని చెప్పారు. చూసారు కదా, ఇలాగ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ట్రై చేశాను. రీసెంట్గా 3 పీస్ కుర్తా సెట్స్ వస్తున్నాయి కదా, సో వాటితో పేరప్ చేస్తే మంచి డీసెంట్ లుక్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి సింపుల్ సెమీ బ్రైడల్ సెట్స్ అండి. ఇవి కంప్లీట్గా 4 సైజెస్లో కస్టమైజ్ చేయమని చెప్పారు. నేను 4 డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ట్రై చేశాను. ఈ 4 సెట్స్లో కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అయితే సెల్ఫ్ కలర్ ఇచ్చేసానండి. కుందన్స్ వస్తే గ్లాస్ వైట్ కుందన్స్ యూజ్ చేశాను. ఇక్కడ ఎలాగైతే మేక్ చేశానో మీరు అలానే మేక్ చేసుకోవాలని రూల్ అయితే ఏమీ లేదండి. మీరు మిక్స్డ్ కలర్స్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు బ్లూ ఎల్లో ఉంది, ఎల్లో మిడిల్ బ్యాంగిల్స్ తెచ్చి బ్లూ సైడ్ బ్యాంగిల్స్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా కంబైన్డ్ గా మేక్ చేసుకోవచ్చు. వీళ్ళు బొటిక్ లో సేల్ చేయడానికి అని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ ఆర్డర్ ఇచ్చారండి. సో ఆ ఒక్క పాయింట్ ని నేను బ్రెయిన్ లో ఉంచుకొని ఇలా కస్టమైజ్ చేశాను. సో ఇన్ కేస్ కస్టమర్కి 2 కలర్స్ ఉన్న శారీ ఉంటే సో ఇందులో ఉన్న ఒక కలర్ మ్యాచ్ అయినా సరిపోతుంది కదా. అదే మనం దీనికి డ్యూయల్ షేడ్ యూజ్ చేస్తే ఆ డ్యూయల్ షేడ్ ఈ డ్యూయల్ షేడ్ మ్యాచ్ అవ్వదు కదా. సో ఈ పాయింట్స్ అని నేను బ్రెయిన్లో ఉంచుకొని అలా ఓన్గా కస్టమైజ్ చేశాను. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ అయితే చూద్దాము. మన ఛానల్లో మంచి హైప్ వచ్చిన ప్యాటర్న్స్ అండి ఇవైతే. సో ఇందులో కంప్లీట్గా 4 సైజెస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈచ్ సైజ్కి 5 పేర్స్ అయితే కస్టమైజ్ చేశాను. ఈచ్ సైజ్లో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ యూజ్ చేశానండి. ఈ ప్యాటర్న్స్ అయితే రెగ్యులర్గా రిటర్న్ గిఫ్ట్స్లో యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో ఎవరైనా మేక్ చేసే వాళ్ళు చూస్తుంటే ఒక స్క్రీన్ షాట్ అయినా లేదంటే నోట్ చేసుకోవడం అయినా చేసుకోండి. నెక్స్ట్ టైం మేక్ చేసేటప్పుడు యూజ్ అవ్వచ్చు. సో చూసారు కదా, చాలా డిఫరెంట్గా మేక్ చేశానండి. ఈ ప్యాటర్న్లో ఈచ్ బ్యాంగిల్ చెక్ చేసుకుంటే కంప్లీట్గా మ్యాట్ ఉండదు, కంప్లీట్గా గ్లాస్ ఉండదు, రెండు కూడా కంబైన్ చేసి మేక్ చేశాను. అలా కుందన్స్ యూజ్ చేయడం వల్ల కలర్ఫుల్గా కనిపిస్తుంది, గ్లాసీ లుక్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ టైం మేక్ చేసేటప్పుడు ఈ టిప్ అయితే ఒకసారి ఫాలో అయ్యి చూడండి. నెక్స్ట్ ఇంకొక సైజులో ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నాను. 3mm రౌండ్ షేప్ కామన్ గా ఉంటుంది, కానీ మిడిల్ లో ఉన్న కుందన్సే చేంజ్ అవుతాయి. మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి బ్యాంగిల్స్ అయితే. చూసారు కదా, ఈ పర్టికులర్ సైజ్ లో అన్ని షేప్స్ కుందన్స్ యూజ్ చేసి మేక్ చేశాను. డ్రాప్ ఉంది, స్క్వేర్ షేప్ ఉంది, ఐ షేప్ ఉంది, 3mm రౌండ్ షేప్ ఉన్నాయి. సో ఇలా మనం ఎలాగైనా కస్టమైజ్ చేయించుకోవచ్చు. 4 సైజెస్లో ఎలాంటి ప్యాటర్న్స్ యూజ్ చేసా అనేది మీకు ఇక్కడ కంపేర్ చేసి చూపిస్తున్నా చూడండి. సో ఫస్ట్ ఐ షేప్, నెక్స్ట్ డ్రాప్ షేప్ యూజ్ చేసి ఇవి ఒక ప్యాటర్న్ లాగా మేక్ చేశాను. 3mm రౌండ్ షేప్ కుందన్స్ యూజ్ చేసి ఇక్కడ హాఫ్ మూన్ కుందన్స్ యూజ్ చేసిన బ్యాంగిల్స్ అబ్జర్వ్ చేస్తే బోత్ సైడ్స్ కూడా మనకి హాఫ్ మూన్ వస్తుంది. మిడిల్లోనేమో స్క్వేర్ షేప్ వస్తుంది, ఇంకొక దాంట్లో 4mm రౌండ్ షేప్ వస్తుంది. సో మీరు మేక్ చేసుకోవాలనుకుంటే 1-2 సార్లు చూసుకొని మేక్ చేసేసుకోండి. నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము. ఇవి కొంచెం సింపుల్ గా సెమీ బ్రైడల్ లుక్ అయితే ఉంటుంది. ఇందులో కంప్లీట్ మ్యాట్ లేదు, కంప్లీట్ గ్లాస్ లేదండి. 2 టైప్స్ కూడా కంబైన్ చేసి చేశాను. చెప్పా కదా, మ్యాట్ ఏమో కలర్ఫుల్ గా కనిపించడానికి, గ్లాస్ ఏమో గ్లాసీ లుక్ రావడానికి మనకి యూజ్ అవుతుంది. ఈ టిప్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ప్యాటర్న్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా ఈజీగా మేక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సైజ్ లో రెగ్యులర్ కలర్ కాంబినేషన్ యూజ్ చేశాను. సో కంప్లీట్ గా మ్యాట్ లేదు, కంప్లీట్ గా గ్లాస్ లేదు, ఇందులో కూడా కంబైన్ గా యూజ్ చేశాను. ఈచ్ సెట్ కి మనకి కంప్లీట్ గా 14 బ్యాంగిల్స్ వస్తాయి. ఈచ్ హ్యాండ్ కి 7 వస్తాయండి. చూసారు కదా, ఒక 4 ఏమో ప్లెయిన్ గా వస్తుంది,
3 ఏమో వర్క్ బ్యాంగిల్స్ వస్తాయి. చాలా బాగున్నాయి. నెక్స్ట్ సైజులో కొంచెం డిఫరెంట్‌గా కలర్ కాంబినేషన్ అయితే ట్రై చేశానండి. ఇందులో కంప్లీట్‌గా గ్లాస్ కుందన్స్ యూజ్ చేశాను. కొంచెం మిడిల్ బ్యాంగిల్ డార్క్ ఉంది. సైడ్ బ్యాంగిల్స్ కొంచెం లైట్ ఉండడం వల్ల గ్లాస్ కుందన్స్ అయితే లుక్ కొంచెం హైప్ అవుతుందని చెప్పేసి నాకు అనిపించింది. లైట్ అండ్ డార్క్ కాంబినేషన్‌కి ఇలా గ్లాస్ కుందన్స్ యాడ్ చేస్తే కంప్లీట్‌గా సెట్ అంతా కూడా హెవీ లుక్ అనిపిస్తుంది. మీరు కంపేర్ చేస్తే ముందు సెట్స్‌కి, ఈ సెట్స్‌కి చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. మనం చేంజ్ చేసే దాన్ని బట్టే బ్యాంగిల్స్ ఫైనల్ లుక్ అనేది ఉంటుందండి. సో, ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఈ ప్యాటర్న్ కూడా చాలా మందికి నచ్చిందండి. సో, వీళ్ళు పింక్ కస్టమైజ్ చేయమని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి హెవీ బ్రైడల్ సెట్ అండి. చూసారు కదా! ఈ ఆర్డర్ కన్ఫర్మ్ అయినప్పుడు నేను ఫస్టే ఫిక్స్ అయ్యా. ఈ కంప్లీట్ బ్రైడల్ సెట్ ఎలా మేక్ చేసుకోవాలనేది ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి. ఈ గ్యాప్‌లోనే ఒక 2, 3 మెంబర్స్ ఈ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేసుకోవాలని చెప్పేసి మేకింగ్ వీడియో అప్లోడ్ చేసేసారు. సో, వాళ్ళు చేసి, నేను చేసి ఇంకా ఏదన్నా కొత్తగా డిఫరెంట్‌గా మనం ట్రై చేసి పెడదాము. సో, ఇంకొంతమందికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే మేకింగ్ వీడియో పెట్టలేదండి. సేమ్ బ్రైడల్ సెట్ 2 డిఫరెంట్ సైజెస్‌లో కస్టమైజ్ చేయమని చెప్పారు. సో, చూసారు కదా ఎలా ఫినిష్ చేసేసానో. ఇంకొక టిప్ అయితే చెప్తానండి. ఇక్కడ మిడిల్ బ్యాంగిల్‌కి యూజ్ చేసిన కాసులు చూసారు కదా! సో, ఈ కాసులైతే అస్సలు షేడ్ అవ్వవండి. సో, నేను ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ అయి ఉన్నా కాబట్టి మీకు కొంచెం కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతున్నాను. ఒక 2 ఇయర్స్ బ్యాక్ మా పాపకి ఈ కాసులతోనే ఒక బ్యాంగిల్ అయితే మేక్ చేశాను. స్టిల్ అది కొంచెం కూడా కలర్ షేడ్ అవ్వలేదు. సో, ఎవరైనా బ్యాంగిల్స్ మేక్ చేయించుకోవాలనుకున్నా, మేక్ చేసుకోవాలనుకున్నా మనకి బయట ఫ్యాన్సీ స్టోర్స్‌లో ఇప్పుడు కాసుల పేరు అని చెప్పేసి దొరుకుతున్నాయి కదా! ఆ చైన్స్‌లో కాసులు యూజ్ చేసి ఇలా బ్యాంగిల్స్ మేక్ చేసుకుంటే లుక్ బావుంటుంది. కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది. సో, ఆ చైన్ నుంచి చాలా ఈజీగా మనం కాసులైతే సెపరేట్ చేయొచ్చండి. సో, ఎవరికైనా కావాలనుకుంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ షార్ట్ వీడియోలోనైనా లేదంటే లాంగ్ వీడియోలోనైనా అప్లోడ్ చేస్తాను. సో, ఈ 2 సెట్స్‌కి మీరు అబ్జర్వ్ చేస్తే మిడిల్‌లో యూజ్ చేసిన మెటల్ బ్యాంగిల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఒక దాంట్లోనేమో డాటెడ్ బ్యాంగిల్స్ యూజ్ చేశాను. ఇంకొక దాంట్లోనేమో ఫ్లవర్ బ్యాంగిల్స్ యూజ్ చేశాను. నెక్స్ట్ ప్యాటర్న్‌కొస్తే మెటల్ బ్యాంగిల్‌లో ఉన్న డిజైన్‌ని ఇలాగ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ మీద మేక్ చేయమన్నారు. సో, ఫైనల్ లుక్ అయితే చాలా బావుందండి. ఈ బ్యాంగిల్స్ నేను వైట్, గ్రీన్, పింక్ ఈ కాంబినేషన్‌లో మేక్ చేశాను. మీరు ఇంకొన్ని కలర్స్ కూడా యాడ్ చేసుకొని మల్టీపర్పస్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, వీటి మధ్యలో గ్లాస్ బ్యాంగిల్స్ యాడ్ చేస్తే లుక్ అయితే కంప్లీట్‌గా చేంజ్ అవుతుందండి. సో, ఆ లుక్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ప్రీవియస్‌గా నేను గ్లాస్ బ్యాంగిల్స్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. ఒకసారి అది చెక్ చేస్తే తెలుస్తుంది. ప్యాటర్న్స్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్‌తో క్లియర్‌గా చూసేసాం కదా! నెక్స్ట్ ప్యాకింగ్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ బ్యాంగిల్స్ ప్యాక్ చేసేటప్పుడే అనుకున్నా ఈ టిప్ మాత్రం కంపల్సరీగా వీడియోలో మెన్షన్ చేయాలి అని చెప్పేసి. బ్యాంగిల్స్ వ్రాపర్స్ ఉంటాయి కదండీ! కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నవి ఒక టైప్ ఉంటాయి. లెంత్ తక్కువ ఉన్నవి ఒక టైప్ ఉంటాయి. ఎవరైనా బిగినర్స్ ఈ వీడియో చూస్తుంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే. లెంత్ ఎక్కువ ఉన్నది ఒక బండిల్, లెంత్ తక్కువ ఉన్నది ఒక బండిల్ 2 కూడా తెచ్చి పెట్టుకోండి. మీకు బాగా యూజ్ అవుతాయి. లెంతీగా ఉన్న వ్రాపర్ నా దగ్గర అయిపోయింది. సో, ఇవాళ బ్రైడల్ సెట్స్ ప్యాక్ చేస్తుంటే, ఆ వ్రాపింగ్ చేస్తుంటే ఫినిషింగ్ అనేది నీట్‌గా రావట్లేదు. నాకైతే చాలా భయమేసింది. మళ్ళీ ఒకటి పీల్ స్టిక్ చేసే వ్రాపర్స్ ఉంటాయి కదా! సో, అవి యూజ్ చేసి వ్రాప్ చేశాను ఇవాళ. చూసారు కదా! ఇక్కడ మీరు చూస్తే ఎడ్జెస్ అనేవి లోపలికెళ్ళకుండా పైకొచ్చేస్తున్నాయి. సో, ఇలాగ చిన్న చిన్న సెట్స్‌కైతే మంచిగా లోపలికి ఫోల్డ్ అవుతాయి గానీ, పెద్ద పెద్ద బ్యాంగిల్ కౌంట్ ఉన్న సెట్స్‌కైతే మనకి పైకే వచ్చేస్తాయి వ్రాపర్స్. ఇంకా ఆప్షన్ లేక చిన్న వ్రాపరే యూజ్ చేశానండి. సో, మీరు 2 మెయింటైన్ చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది. ప్యాకింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఏ సెట్‌కి ఆ సెట్ నీట్‌గా వ్రాప్ చేసుకొని సైజ్ స్టిక్కర్స్ కూడా స్టిక్ చేశానండి. సో, వీళ్ళు సేల్ పర్పస్ కాబట్టి వాళ్ళకి ఫైండ్ ఔట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, చూసారు కదా! ఈ సెట్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్‌గా ఇన్విజిబుల్ చైన్ కలెక్షన్ ఉంటుంది. ఈసారి కస్టమైజేషన్ అవైలబుల్ లేదు కానీ కలెక్షన్ అయితే చాలా ఉందండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఆర్డర్ ప్యాక్ చేయడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఒక స్మాల్ గిఫ్ట్ యాడ్ చేసి మన థ్యాంక్ యూ కార్డ్స్ కూడా యాడ్ చేసేసాను. ఇలా బ్యాంగిల్స్ ఎవరైనా కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానండి. వాట్సాప్‌లో మెసేజ్ చేసేయండి. హెయిర్ యాక్సెసరీస్ అవైలబుల్ ఉన్నాయి. బ్యాంగిల్స్, కలర్, సైజెస్ అన్నీ కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది. ఈ వీడియోకి రిలేటెడ్‌గా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.